హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఏం చేస్తున్నారండి? ఈరోజు బోనాలు కదా, సో ఆ హడావిడిలో అయితే ఉన్నానండి. సో ఈరోజు మా ఇంట్లో బోనాలకి పాప బోనం ఎత్తుకుంటుంది ఫస్ట్ టైము. సో అలాగే ఇంకా నైవేద్యాలు కూడా పెట్టుకుంటున్నాము. అందువల్ల ఇంకా ఇవాళ అయితే వీడియోలు చేయడం ఏమీ చేయట్లేదండి. మొత్తం ఈ పనితోనే సరిపోతుంది మొత్తం అంతా. సో అది ఎలా జరుగుతుంది ఏంటి అన్నీ కూడా చిన్న చిన్న బిట్ల కింద అయితే వీడియోస్ తీస్తున్నానండి. అవన్నీ కలిపి ఇప్పుడు మీకు వీడియో కింద అయితే సెండ్ చేస్తున్నాను. ఒకసారి ఎలా చేసామో చూసేసేయండి. సో ముందుగా అయితే కనుక నైవేద్యాలు పెట్టానండి. నైవేద్యానికి ఫస్ట్ బూర్లు, పునుకులు, అలాగే అన్నీ కలిపి పెడతామండి. సో అలాగే కోడిని కూడా దేవుడికి చూపిస్తామన్నమాట. కోడిని దిష్టి కింద మొత్తం అంతా కూడా అమ్మవారికి నైవేద్యం చూపించి తర్వాత దాన్ని మంచిగా శుభ్రం చేయించి తీసుకొస్తారండి. ఈలోగా పాప అయితే పరమాన్నం వండుకుంది. అదే బోనానికి ఆ పరమాన్నం వండింది. సో అలాగే కుండలో పరమాన్నం మొత్తం కుండలో వేసిందండి. మీకు కనిపిస్తూ ఉంది కదా కుండలో పరమాన్నం. సో ఇప్పుడు వచ్చేసి బోనానికి అక్కడ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, వేప చెట్టు ఆకులు ఉంటాయి కదా, అవి వేప రొట్టెలతోటి దానికి చుట్టూ కూడా బోనానికి చుట్టూ కూడా ముంతకి కడుతుందండి. కట్టేసిన తర్వాత పువ్వులతో కూడా డెకరేషన్ చేసుకుంటుంది. సో ఫస్ట్ అయితే ముందు వేప రొట్టెలతోటి ఎలా కడుతుందో అయితే చూసేసేయండి. ఈలోగా మా హస్బెండ్ అయితే మాత్రం కోడిని అమ్మవారికి నైవేద్యం చూపించేసి దాన్ని శుభ్రం చేసి ముక్కల కింద కట్ చేసి తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఈలోగా పాప బోనానికి సంబంధించి అన్నీ రెడీ అయితే చేసుకుంటుంది అన్నమాట. నేనైతే కనుక బిర్యానీ చేయడానికి అండ్ అలాగే కర్రీ చేయడానికి ఉల్లికాయ బొక్కలు అవి కోస్తున్నాను. పాప అయితే బోనానికి ఫస్ట్ పైన ముంత పైన అది మూత అయితే పెట్టేసింది. ఇప్పుడు దీపం పెట్టడానికి దానిపైన మళ్ళీ ఒక పెద్ద ప్రమిద తీసుకుంది. ఆ ప్రమిదలో ఆ నూనె వేస్తుందండి. నువ్వుల నూనె వేసి అలాగే అది షాప్ దగ్గర నుంచే కొనుక్కొచ్చారు ఒత్తు. ఆ ఒత్తి అందులో పెట్టి మంచిగా నానబెట్టాలన్నమాట. ఒత్తి ఎక్కువసేపు నిలబడాలి అంటే కనుక ఆ ఒత్తిని మంచిగా నూనెలో బాగా ముంచి అది నానాలన్నమాట. ఒక 15 మినిట్స్ అలాగ నానింది అనుకోండి, ఒత్తి ఎక్కువసేపు బాగా కాలుతుంది అన్నమాట. అందుకని దీపారాధనకి అంతా రెడీ చేసుకుంది, దీపానికి అయితే రెడీ చేసుకుంది. ఇంకా డాడీ వస్తే మిగిలిన పని కూడా కంప్లీట్ అయిపోతుందండి. సో ఇప్పుడైతే ఆయన వచ్చేసారు. మొత్తం కట్ చేసి ముక్కలన్నీ కట్ చేసి తీసుకొచ్చారు. సో పాప బోనం అయితే ఎత్తుకుంటుందండి. పువ్వులతో డెకరేషన్ అయితే చేసేసింది. సో బోనం ఎత్తుకునే ముందు దీపం అయితే వెలిగించాలన్నమాట. సో దీపం అయితే వెలిగిస్తుందండి. దీపం వెలిగించిన తర్వాత బోనం ఎత్తుకొని గుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ నేనైతే గుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితుల్లో లేనండి. ఎందుకంటే ఈ పనుల్లో కొంచెం నాకు అటు ఇటు తిరగడంలో కాలు నొప్పి బాగా ఎక్కువైపోయిందనమాట. సో నేనైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిన చాలా జనం ఉన్నారు. క్యూ లైన్ ఉంది. సో అంతసేపు నువ్వు నిల్చోలేవు, నువ్వు వద్దు అన్నారు మా హస్బెండ్. ఆయనే వెళ్తానన్నారు కూడా. సో కూడా చిన్న పాప ఆయన వెళ్ళారన్నమాట. నేను వెళ్ళలేదండి. అందుకనే గుడి దగ్గర వీడియో మీకు సెండ్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను వెళ్ళుంటే ఖచ్చితంగా చేసేదాన్ని. సో బోనం అయితే ఎత్తుకుందండి. సో ఇంకా ఇంట్లో మాకు తను నడిచినంతసేపు మాత్రమే తీశాను నేను. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళింది అంతా తీయలేకపోయానండి. సారీ, ఎందుకంటే అంతా తీయాలని అనుకున్నాను. కానీ ఏంటంటే నాకు ముందు రోజు నుంచి పని కిందే ఉంది. సో ఈరోజు కూడా పని మొదలన్నీ కొంచెం కాల్ పెయిన్ బాగా ఎక్కువగా ఉందన్నమాట. అందుకనే తీయలేకపోయాను. ప్రజెంట్ ఇంట్లో ఉన్న మట్టుకే తీస్తున్నానండి. సో బోనం అయితే ఎత్తుకుందండి పాప. ఎందుకంటే అది తన కోసమే మొక్కుకున్నాను అన్నమాట. తన చేత బోనం ఎత్తిస్తానని. అందుకనే బోనం ఎత్తించానండి. అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి అందరికీ. మా పాప తరపున అదే మా ఫ్యామిలీ తరపున అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇంకా పాప ఇంకా గుడికి వెళ్ళింది. సో గుడికి వెళ్ళాక వచ్చాక ఈ ఫొటోస్ అయితే దిగిందన్నమాట. ఆ ఫొటోస్ కూడా ఇందులోనే నేను పెట్టానండి. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత తీసుకున్న ఫొటోస్ అండి ఇవన్నీ కూడా.
సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఇంట్లో ఏమైనా పూజలు జరిగితే మీరు ఎంత అలా చేసుకుంటారు, ఎంత బాగా చేసుకుంటారు అన్నది కూడా తెలియచేయండి. సరేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.